ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు బైబిల్ గ్రంథములో ఆబేలు అను ఒక యుక్తి కలిగిన స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఆబేలు పట్టణంలో ఒక యుక్తి కలిగిన స్త్రీ బైబిల్ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే పేరు లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. వారిలో నయమాను ఇంట బానిస పిల్ల, షూనేం పట్టణంలో గనురాలు, సారెపతు గ్రామంలో వెధవరాలు, దావీదు గారి తల్లి, నోవాహు గారి యొక్క భార్య. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మందిని పేరులేని స్త్రీలు రాయబడి ఉన్నారు. ఇక్కడ ఆబేలు అను ఒక పట్టణంలో ఒక యుక్తి కలిగిన స్త్రీ ఆ పట్టణాన్ని ఎలాగో రక్షించింది గురించి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఈ ఆబేలు పట్టణం గురించి ఆదికాండం 50:11 యోసేపు గారు తన తండ్రి అయిన యాకోబు గారు చనిపోయినప్పుడు దుఃఖించిన స్థలము యాబేలుగా పేరు పెట్టబడి ఉన్నది. ఈ పట్టణము ఎంతో ప్రాచీనమైన పట్టణము. ఇక్కడ ఆబేలు అను ఒక యుక్తి కలిగిన స్త్రీ, బైబిల్ గ్రంథములో మరొక ఆమె యుక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆమె తెకోవా నుంచి తేబడిన స్త్రీ. ఈమె యుక్తి కలిగిన స్త్రీ. దావీదు గారు తన కుమారుడు చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉండగా అప్పుడు ఆమె దావీదు గారి దగ్గరికి వచ్చి, ఆ తెకోవా నుంచి వచ్చిన స్త్రీ తన ఇద్దరు కుమారులు పొలములో పోట్లాడుకుని ఒకరినొకరు కొట్టుకుని వారిని విడదీయవారు లేక ఒకరు చనిపోగా మరొక వారిని గ్రామంలో వచ్చి వారిని కూడా చంపేయాలని చూస్తున్నారని చెప్పి దావీదు గారి దగ్గరికి వచ్చి న్యాయమడగా, అమ్మా నేను నీ పక్షాన ఆజ్ఞనిస్తాను వెళ్ళమంటే, అప్పుడు దావీదు గారితో అంటూ ఉన్నది, అయ్యా నాకు నా కుమారులు ఎవరు లేరు, కానీ ఇదిగో నీకు చనిపోయిన కుమారునికి దుఃఖపడక ఉన్న కుమారులను బట్టి నీవు ఆనందముగా ఉండమని చెప్పి దావీదు గారిని ధైర్యపరిచి వెళ్ళిన యుక్తి కలిగిన స్త్రీ తెకోవా స్త్రీ. మరొక ఆమె ఉంది సుబుద్ధి కలిగిన స్త్రీ, ఆమె అబీగయేలు. అదే వరుసలో ఇక్కడ ఆబేలును ఒక యుక్తి కలిగిన స్త్రీ చూద్దాం. ఈమెలో ఉన్న గొప్ప శ్రేష్టమైన లక్షణాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అసలు ఆ పట్టణానికి వచ్చిన కష్టం ఏమిటి అని అంటే, ఆ పట్టణంలో బిన్యామీను గోత్రానికి చెందిన ఆమాస, ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 20:1 బిన్యామీయుడు బిక్కిరి కుమారుడు షేబాయను ఒక పనికిమాలిన ఉన్నాడు. ఇతడు దావీదు అబ్షాలోము తరమగా పారిపోయి అబ్షాలోము చనిపోయిన తర్వాత మరలా రాజ్యంలోకి వస్తూ ఉండగా దావీదులు మనకు పాలు లేదని చెప్పి ఇజ్రాయేల్ సమాజంలో ఒక వదంతు పుట్టించగా ఇజ్రాయేల్ వారందరూ కూడా దావీదుని విడిచిపెట్టి వారి గృహాలకు వెళ్ళినప్పుడు దావీదు గారు అక్కడ మొట్టమొదటిగా అమాసాను కబురు చేస్తారు. ఈ అమాస ఎవరిని మనం ఆలోచన చేస్తే, అమాస దావీదు గారి యొక్క అక్క యొక్క కుమారుడు. మీ 2 సమూయేలు గ్రంథము 17:25 అక్కడ దావీదు గారికి ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒకరు సెరూయా, 2 నావాషు. ఈ నావాషు యొక్క కుమారుడే అమాస. దావీదు యొక్క సేనాధిపతిని యోవాబు సెరూయా యొక్క కుమారుడు. వీరిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. ఎప్పుడైతే అమాసాను కబురు చేస్తే రాకపోవటం వలన యోవాబును కబురు చేయగా యోవాబు వచ్చి ప్రాకారము కలిగిన పట్టణం అనగా ఆ ఆబేలు పట్టణం, ప్రాకారము కలిగిన పట్టణంలో ఇక్కడ షేబాయను ఒకవాడు దాగి ఉన్నాడు, అతన్ని పట్టుకుని రమ్మని చెబితే ఈ యోవాబు బయలుదేరి వెళ్ళి మార్గములో ఆమాసాను కలుసుకొని తన సహోదరుడైన ఆమాసను కలుసుకొని అతను పిలిపించి నా సహోదరుడిని కౌగిలించుకుని అతన్ని తన వరలో ఉన్న కత్తిని తీసుకుని ఆమాసను పొడిచి చంపేస్తాడు. ఈ యోవాబు ఎంతో కఠినుడు, క్రూరుడు. ఎలాగో అంటున్నామంటే, యోవాబు అమ్నోను చంపాడు. అమ్నోను ఎవరు అంటే దావీదు గారి యొక్క కుమారుడు, తామారును పాడు చేసినవాడు. అటు అమ్నోనును చంపాడు. అమ్నోనును చంపాడు. ఆమాసాను చంపాడు. అబ్నేరును చంపాడు. అలాగూ ఎంతోమందిని చంపిన కఠినుడు యోవాబు.
అంతేకాదు పరాక్రమం కలిగిన వాడు యోవాబు. ఎవరు జయించలేని యెబూసీలు, ఆ యెరూషలేము కొండ మీద యెబూసీలను ఎవరైతే జయించి వస్తారో వారిని సేనాధిపతిని చేస్తారని దావీదు గారు మాట ఇస్తే, ఆ యెబూసీలను చంపడానికి ఆ కొండ ఎక్కి వారందరిని చంపిన పరాక్రమంతుడు, కఠినుడు, క్రూరుడు. అటువంటి యోవాబు ఆబేలు పట్టణం మీదకి దండి ఎత్తి వెళ్ళి షేబాను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాకారాల చుట్టూ కూడా అక్కడ ఉన్న ఇంకా 2-3 గ్రామాల వారిని పోగు చేసుకుని వెళ్ళి ఆ ప్రాకారం వారిని 2 సమూయేలు గ్రంథం 20-14 మనం చూసినట్లయితే ఆబేలు వారి యొద్దకు బెత్మాకాయ వారిని బెరీయులు అందరిని కూడా సమకూర్చుకుని ఆ పట్టణం చుట్టూ మోహరించి ఇచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాకారాన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాకారం మీద ఎక్కి ఆబేలు స్త్రీ కేక వేస్తుంది. ఏమని కేక వేస్తుందంటే బిగ్గరగా, అహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడుంటూ యోవాబును ఎక్కి ఇక్కడికి రమ్మని కేకలు వేసింది. యోవాబు ఎంతో కఠినుడు, కురుడు అయిన యోవాబును ప్రాకారం ఎక్కి రమ్మని కేక వేసిన ధైర్యశాలి అయిన ఆబేలు స్త్రీ. హల్లెలూయా. ఆమెలో ధైర్యం, తెగువ, సాహసమున్న స్త్రీ. పట్టణంలో అనేక లక్షల మంది అతనికి భయపడి ఎవరు కూడా గృహాల నుంచి బయటికి రాలేనప్పుడు ప్రాకారం ఎక్కి అతని కేక వేసింది. అంతేకాదు యుక్తి కలిగిన స్త్రీ. యుక్తి ఉండాలి కానీ కుయుక్తి ఉండకూడదు. చాలామందికి లోకాసువార్త 20-23 కుయుక్తి కలిగిన వారు ఎన్నిక చేయబడరు. ఈ రోజున సర్పము కుయుక్తి కలిగింది, కానీ యుక్తి కలిగిన స్త్రీ తన పట్టణం కొరకు ఎంతో జాగ్రత్తగా ఆ పట్టణాన్ని కాపాడాలని యుక్తి కలిగిన స్త్రీ యోవాబును కేకవేసి ప్రాకారం మీదకి రమ్మనగానే ప్రాకారం మీదకి ఎక్కిన యోవాబుతో అంటుంది. 3వదిగా ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణము తగ్గింపు కలిగిన స్త్రీ. 2 సమూయేలు గ్రంథము 20-17 చూస్తే, నీ దాసురాలైన నేను నీతో మాట్లాడుదునా అంటే మాట్లాడమనగానే అప్పుడు ఆమె యోవాబుతో ఉంటుంది. బైబిల్ గ్రంథములో అబీగైలు దావీదు గారి పాదాల మీద పడి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. యాయూరు ప్రభు పాదాల మీద పడి తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. కొర్నేలి పేతురు గారి పాదాల మీద పడి రక్షణ సువార్తను తన వారందరికీ వినిపించాడు. దావీదు గారు అన్న, అయ్యా నేను మిన్నల్ని వంటి వాడిని, ఓటుకున్న వంటి వాడిని, ఇంటి మీద ఒంటరి పిచ్చుక వంటి వాడిని, యెషయా అపవిత్రమైన పదవులు. అటువంటి వరుసలో భక్తుల వరుసలో ఆ యాబేలు స్త్రీ కొన్ని లక్షల వారి పట్టణస్తుల ముందర నిలబడి వారందరితో ఉంటుంది, అయ్యా నీ దావసరాలని నేనని చెప్తుంది. అందుకే వివేకముగా నాయకుడంట యుద్ధంలో జయాన్ని పొందుతాడు. సామెత గ్రంథము 20-18 ఉంది. యుద్ధము చేయువారు యుద్ధంలో పాల్గొని యుక్తి కలిగిన వారు అయి ఉండాలి. అందుకే యాబేలు స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ. 4వదిగా ఈమెలో ఉన్న గొప్ప శ్రేష్టమైన లక్షణం తన పట్టణం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. 2 సమూయేలు గ్రంథము 20-19 ఉన్నది, అయ్యా నా పట్టణస్థులు ఎలాంటి వారంటే వారు నిమ్మనస్తులు, యథార్థం. హల్లెలూయా. తన పట్టణం గురించి గొప్పగా చెప్పుకుంటుంది పిల్లారా ఉంటుంది. అంతే కదా, మరొక సామెత ఉంటుంది, అయ్యా మా పట్టణం గురించి నువ్వు విన్నావో లేదో, ఇదిగో మా పట్టణం గురించి ఒక సామెత రాయబడినది. ఎక్కడైనా ఏదైనా విచారించాలి అంటే అది యాబేలు నుండి విచారించాలని ఒక సామెత కూడా కలదు అని చెబుతూ ఉన్నది. 2 సమూయేలు 20-18 అసలు సామెత పుట్టిందే, అయ్యా మాది ఎంతో ప్రాచీనమైన పట్టణం, ఇజ్రాయేల్ పట్టణమును, ఇజ్రాయేల్ గుండె వంటి పట్టణం నాశనం చేద్దామని చూస్తున్నావా అని చెప్పి మా పట్టణస్తులు ఎలాంటి వారంటే నిమ్మలస్తులు, యథార్థవంతులు. ఈరోజు మరి నీ కుటుంబం గురించి నీ వారి గురించి సాక్ష్యం చెబుతున్నావు, కానీ యాబేలు స్త్రీ కొన్ని లక్షల ఉన్న పట్టణం గురించి చెప్తుంది. మా పట్టణస్తులు అందరూ కూడా నమ్మకస్తులు, యథార్థవంతులు. బైబిల్ గ్రంథంలో 50 గిలాదు వారిని ఒకరు ఉన్నారు. వారు యథార్థవంతులు, నమ్మకస్తులు. ఎలాగంటే సౌలు గారు చనిపోయి ప్రాకారం మీద వేలాడదీయబడితే ఇశ్రాయేల్ అందరూ కూడా దావీదు చాలామంది వదిలివేసిన తర్వాత, సౌలు గారి కుమారులు దావీదు గారు అనేక మంది వదిలేసిన తర్వాత 50 గిల వారు నమ్మకస్తులు, చేసిన వీళ్ళు మర్చిపోయిన వారు వెళ్ళి తీసుకొచ్చి ఆయన పూడ్చిపెట్టి దుఃఖ దినాలు సలిపారు పిల్లారా. అందుకే తన పట్టణం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. మరి ఆ పట్టణంలో ఉన్న ఆ యాబేలు స్త్రీ ఆ పట్టణం వారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంది. 5వదిగా ప్రశ్నించగలిగిన స్త్రీ. బైబిల్ గ్రంథములో సెలెహేపెతు కుమార్తెలు కూడా మోషే గారి సర్వసమాజం ఎదుట నిలబడి, మా తండ్రి తను చేసిన అతిక్రమాల నిమిత్తం చనిపోగా, ఇదిగో మా తండ్రి
పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మాకెందుకు రాదని చెప్పి సెలెహేపెతు కుమార్తెలు మోషే గారి ఎదుట, దేవుని మందస్సం ఎదుట, దేవుని గుడారం ఎదుట ప్రశ్నించగా దేవుడే చెబుతున్నారు, సెలెహేపెతు కుమార్తెలు చెప్పింది యుక్తమైనదని. హల్లెలూయా. ప్రశ్నించగలిగిన స్త్రీ. ఇక ఇక్కడ మనం ఆబేలు యొక్క స్త్రీని చూస్తున్నాం. మేము ప్రశ్నించింది, నువ్వు 20:19 నువ్వు ఇజ్రాయేల్ నిమ్మనస్తు యథార్థము చేరి ఉన్నదాన్ని, ఇజ్రాయేల్ పట్టణంలో ప్రధానముక పట్టణమును నువ్వు ఎలా నశింపచేయమని ఉద్దేశించున్నావని కఠినుడు క్రూరుడైన యోవాబు ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే ప్రశ్నించిందో యోవాబు అన్నాడు, నేను మీ పట్టణాన్ని నాశనం చేయాలని రాలేదు, కానీ మీ పట్టణంలో ఉన్న ఆ షేబాను మాకు అప్పగిస్తే మేము వెళ్ళిపోతామనగానే ఆమె అక్కడ ఉన్న వారందరితో చెబుతున్న మాట, ఇదిగో అక్కడ ఉన్న యోవాబుతో ఉన్నమాట, యోవాబు ఇదిగో ఈ సాయంకాల సమయానికి పట్ట ప్రకారం మీద నుండి ఆ షేబా యొక్క తల నరికి కింద పడేస్తామని చెప్పి ఆ యోవాబును నెమ్మలపరిచి తన వారి దగ్గరికి వెళ్ళి తను యుక్తిగా మాట్లాడిన వారికి చెప్పి వారందరిని కూడా ఒప్పించి 22వ మనం చూసినట్లయితే ఆ యోవాబు పలికిన యుక్తిగా మాట్లాడాలని జనులందరూ తెలియజేయగా బిక్రీ కుమారుడు షేబా యొక్క తలను నరికి ఆ పట్టణ ప్రాకారం పడవేశారు. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక 50 ఏళ్ళను యుక్తి కలిగిన స్త్రీ, మరి యుక్తి కలిగిన స్త్రీ వాళ్ళు ఉంటే ఆమె పట్టణాన్నే కాపాడుకోగలిగింది. రాహాబు తన ఇంటిని కాపాడుకున్నది, అబీగేలు తన భర్తను కాపాడుకున్నది. మరి ఆబేలు స్త్రీ వలె నీవు కూడా యుక్తి కలిగిన ఉంటే నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ గ్రామము సమస్తాన్ని రక్షించుకోగలుగుతావు. అందుకే యుక్తి కలిగిన జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొని ఉంటుంది. ఈ ఆబేలు స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ ఒక పట్టణాన్ని కట్టింది, కాపాడింది. మరి అట్టి వరుసలో నీవును కూడా చేరాలి అంటే ఆబేలు వలె ధైర్యము కలిగి ఎప్పుడైతే నువ్వు పోరాడగలుగుతావు, యుక్తి కలిగి నువ్వు మాట్లాడగలుగుతావో, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ బిడ్డలను కట్టుకుంటావు, నీ గ్రామాన్ని కట్టుకుంటావు. అట్టి భాగ్యమనందుకు దేవుడు దయచేయను కాక. మహాపరిశుద్ధుడ, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, జీవాధిపతి, బైబిల్ గ్రంథంలో ఆయన ఆబేలు పట్టణంలో ఉన్న ఒక యుక్తి కలిగిన స్త్రీ గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఉన్నాం తండ్రి. ఆ స్త్రీ వల్ల మేము కూడా ధైర్యం కలిగి యథార్థంగా ఉండి మా కుటుంబాలు, మా గ్రామాలు, మా బిడ్డలు మేము కట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించి ఈ వాక్యం అనేక మందికి చేరులాగున మీరు సహాయం దయచేయమని యేసయ్య పుణ్యనామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.